శ్రావణ మాసంలో గుమ్మాలకి ఈ అందమైన డోర్ హ్యాంగింగ్స్ని అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుదామా? వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ థ్రెడ్స్ బై ఝాన్సీ. ఈ 4 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ యాన్ తీసుకొని మ్యాజిక్ సర్కిల్ వేసుకోండి. వన్ చైన్ వేసుకొని 10 హాఫ్ డబల్ క్రోషేస్ వేసుకోండి. హాఫ్ డబల్ క్రోషే అంటే హుక్కు పైకి యాన్ ఓవర్ చేసి సర్కిల్లో నుండి హుక్కుతో యాన్ పైకి పుల్ చేయండి. అప్పుడు హుక్కుపై 3 లూప్స్ ఉంటాయి. ఆ 3 లూప్స్లో నుండి మరొకసారి యాన్ బయటికి పుల్ చేస్తే దాన్ని హాఫ్ డబల్ క్రోషే అంటారు. టెన్ హాఫ్ డబల్ క్రోషేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ చైన్లోనికి స్లిప్ స్టిచ్ వేసుకోండి. సెకండ్ రౌండ్లో 1 చైన్ వేసుకొని 16 లాంగ్ హాఫ్ డబల్ క్రోషేస్ వేసుకోండి. లాంగ్ హాఫ్ డబల్ క్రోషే అంటే ఫస్ట్ రౌండ్లో వేసుకున్న హాఫ్ డబల్ క్రోషే పై నుండి మధ్యలో ఉన్న హోల్లో నుండి యార్ను బయటికి పుల్ చేసి ఇస్తాము కనుక దీనిని లాంగ్ హాఫ్ డబల్ క్రోషే అంటారు. ఫస్ట్ చైన్లోనికి స్లిప్ స్టిచ్ వేసుకోండి. దాంతో ఈ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 1 చైన్ వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ చైన్లో హాఫ్ డబల్ క్రోషే వేసుకోండి. అదే చైన్లో మరొక హాఫ్ డబల్ క్రోషే వేసుకోండి. సేమ్ చైన్లో నెక్స్ట్ 3 చైన్స్లో ఒక్కొక్క హాఫ్ డబల్ క్రోషే చొప్పున వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 5th చైన్లో 2 హాఫ్ డబల్ క్రోషేస్ వేసుకోండి. అంటే సెకండ్ రౌండ్లో వేసుకున్న 16 చైన్స్లో 12 చైన్స్లో ఒక్కొక్క హాఫ్ డబల్ క్రోషే చొప్పున మిగిలిన 4 చైన్స్లో 2 హాఫ్ డబల్ క్రోషేస్ చొప్పున వేసుకోవాలి. దాంతో 20 చైన్స్ వస్తాయి. స్లిప్ స్టిచ్ వేసుకొని యాన్ కట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో కలర్ యాన్ తీసుకోండి. నేను వైట్ కలర్ యాన్ తీసుకున్నాను. మీరు కావాలంటే లైట్ పింక్ తీసుకోవచ్చు. చైన్ క్రింద నుండి యార్ను తీసుకొని 3 చైన్స్ వేసుకోండి. ఇప్పుడు 1 చైన్ పక్కనున్న 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్లోకి ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. సేమ్ అదే ప్యాటర్న్ని కంటిన్యూ చేస్తూ ఆ రౌండ్ మొత్తం కంప్లీట్ చేయండి.
ఇలా వస్తుందన్నమాట. లాస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు లోటస్ ఫ్లవర్లోని ఫస్ట్ పెటల్ అల్లుకుందాము. ఫస్ట్ సింగిల్ క్రోషే వేసుకోండి. మనం ఈ గ్యాప్స్కి మధ్యలో పెటల్స్ అల్లుకోవాలి. ఫస్ట్ సింగిల్ క్రోషే వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 డబల్ క్రోషే, 1 డబల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకొని 1 పికాట్ వేసుకోండి. అంటే ఫస్ట్ చైన్లోకి ఫస్ట్ ఉన్న 2 చైన్లోకి హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ బయటికి లాగండి. దాన్ని పికాట్ అంటారు. ఇప్పుడు పెటల్కి అటు పక్కన సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ 1 డబల్ క్రోషే, 1/2 డబల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే వేయండి. వన్ పెటల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్యాప్లో 1 సింగిల్ క్రోషే వేసుకోండి. ఇక్కడ ఈ గ్యాప్లో 1 సింగిల్ క్రోషే వేసుకోండి. నెక్స్ట్ గ్యాప్లో మళ్ళీ పెటల్ అల్లుకోండి. అలా 1 పెటల్ పక్కనున్న గ్యాప్లో 1 సింగిల్ క్రోషే వేస్తూ టోటల్గా 5 పెటల్స్ అల్లుకోండి. ఫైవ్ పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ యాన్ కట్ చేసి ఇంకొక కలర్ యాన్ తీసుకోవాలి. నేను రాణి పింక్ కలర్ యాన్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే లైట్ పింక్ కలర్ కూడా తీసుకోవచ్చు. వైట్ పెటల్స్ వెనక ఇప్పుడు మళ్ళీ పింక్ పెటల్స్ అల్లుకోవాల్సి ఉంటుంది. ఆ పెటల్స్ అల్లుకోవడానికి వీలుగా చైన్ వేసుకోవాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఫ్లవర్ వెనక పార్ట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాప్స్కి మధ్యలో ఉన్న చైన్లో హుక్కుతో క్రింద నుండి హుక్కుతో యాన్ను పుల్ చేసి 3 చైన్స్ వేసుకోండి. తర్వాత నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషే వేసుకోండి. అలా సేమ్ ప్యాటర్న్ని కంటిన్యూ చేస్తూ రౌండ్ మొత్తం చైన్స్ వేసుకోండి.
ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్ పెటల్స్ అల్లుకుందాము. రాణి పింక్తో సేమ్ 1 సింగిల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 1 డబల్ క్రోషే, 1 ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. ట్రిపుల్ క్రోషే అంటే హుక్కు పైకి 2 టైమ్స్ యాన్ ఓవర్ చేసి క్రింద నుండి యాన్ బయటికి పుల్ చేసినప్పుడు హుక్కు పైకి 5 లూప్స్ ఉంటాయి. 2 లూప్స్లో నుండి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్లో నుండి రెండోసారి, అప్పుడు హుక్కుపై ఉన్న 2 లూప్స్లో నుండి మరొకసారి 3 టైమ్స్ హుక్కుతో యాన్ని బయటికి పుల్ చేయాలి. దాన్ని ట్రిపుల్ క్రోషే అంటారు. ఇప్పుడు 3 చైన్స్ వేసుకొని పికాట్ వేసుకోండి. ఇప్పుడు పెటల్కి అటువైపు పార్ట్ అల్లుకుందాం. దానికోసం సేమ్ పెటల్కి ఇటువైపు పార్ట్ ఎలా అల్లుకున్నామో సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఫస్ట్ 1 ట్రిపుల్ క్రోషే, 1 డబల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్యాప్లో 1 సింగిల్ క్రోషే వేసుకోండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 2 వైట్ పెటల్స్కి మధ్యలో ఉన్న భాగంలో మాత్రమే వెనక ఇంకో పెటల్ అల్లుకోవాలి. పెటల్ వెనక భాగంలో వచ్చే చైన్లో మాత్రం సింగిల్ క్రోషే వేసుకోవాలి. అలా 5 పెటల్స్ అల్లుకోవాలి. సెకండ్ రౌండ్ 5 పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసుకొని 2 చైన్స్ వేసుకోండి. అంటే థర్డ్ రౌండ్ పెటల్స్ కూడా రాణి పింక్ కలర్తోనే అల్లుకుంటున్నాను. ఇంతకుముందు గ్యాప్స్కి మధ్య వెనక భాగంలో ఉన్న చైన్స్లో 3 చైన్స్ ఎలా అల్లుకున్నామో ఈసారి 4 చైన్స్ అల్లుకోండి. అలా నెక్స్ట్ రౌండ్ పెటల్స్ అల్లుకోవడానికి వీలుగా 4 చైన్స్, 1 సింగిల్ క్రోషే వేసుకుంటూ సర్కిల్ కంప్లీట్ చేయండి.
సెకండ్ రౌండ్లో పెటల్స్ ఎలా అయితే అల్లుకున్నామో, అంటే 2 పెటల్స్కి మధ్య భాగంలో ఉన్న గ్యాప్లో పెటల్ అల్లుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ పెటల్ ఇంకొంచెం పెద్దగా వెడల్పుగా రావడానికి వీలుగా 1 సింగిల్ క్రోషే, 1 హాఫ్ డబల్ క్రోషే, 2 డబల్ క్రోషే, 2 ట్రిపుల్ క్రోషే, చైన్ 3 వేసుకొని పికాట్ వేసుకొని అల్లుకోండి. సేమ్ ప్యాటర్న్ని కంటిన్యూ చేస్తూ పెటల్కి అటుపక్క కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 4 చైన్స్ కింద ఉన్న గ్యాప్లో సేమ్ సింగిల్ క్రోషే వేసుకోండి. నెక్స్ట్ చైన్ గ్యాప్లో మళ్ళీ పెటల్ అల్లుకోండి. ఫైవ్ పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పట్లానే స్లిప్ స్టిచ్ వేసుకొని 1 చైన్ వేసుకొని యార్న్ కట్ చేసేయండి. ఇప్పుడు లీవ్స్ అల్లుకుందాం. అందుకోసం గ్రీన్ కలర్ యార్న్ తీసుకొని సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చైన్స్ వేసుకున్నామో సేమ్ అలాగనే గ్రీన్ కలర్ యార్న్తో కూడా చైన్స్ వేసుకుందాం పెటల్స్ అల్లుకోవడానికి వీలుగా. అందుకోసం ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ రౌండ్లో. ఎందుకంటే ఈ లాస్ట్ రౌండ్లో పెటల్ ఇంకాస్త వెడల్పుగా వస్తుంది కనుక 5 చైన్స్ వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసుకొని ఇలా రెడీ అవుతుందన్నమాట. ముందు ఉన్న 2 పెటల్స్కి మధ్యలో గ్రీన్ కలర్ పెటల్ అల్లుకుందాం. థర్డ్ రౌండ్లో పెటల్స్ ఎలా అయితే అల్లుకున్నామో ఈ గ్రీన్ పెటల్స్ కూడా అలానే అల్లుకోవాలి. కాకపోతే మధ్యలో 3 ట్రిపుల్ క్రోషెస్ వేసుకోండి. ఇలా పెటల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్యాప్లో 1 సింగిల్ క్రోషే, సేమ్ అలానే 1 సింగిల్ క్రోషే వేసుకోండి.
చూసారా 5 పెటల్స్తో 4 లేయర్స్తో ఎంత అందమైన తామర పువ్వు రెడీ అయిందో. ఇప్పుడు డేసీ ఫ్లవర్ అల్లుకుందాం. దానికోసం ఒక మ్యాజిక్ సర్కిల్ వేసుకొని 1 చైన్ వేసుకోండి. తర్వాత ఆ సర్కిల్లో 8 హాఫ్ డబల్ క్రోషెస్ వేసుకోండి. ఎయిట్ హాఫ్ డబల్ క్రోషెస్ కంప్లీట్ అయిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ 1 చైన్ వేసుకొని 12 లాంగ్ హాఫ్ డబల్ క్రోషెస్ వేసుకోండి. నేను ఫస్ట్ చెప్పినట్టు లాంగ్ హాఫ్ డబల్ క్రోషెస్ వేసుకుంటే సరిపోతుంది. స్లిప్ స్టిచ్ వేసుకోండి. యార్న్ కట్ చేసి ఇంకొక కలర్ యార్న్ తీసుకోండి. చైన్ క్రింద నుండి యార్న్ తీసుకొని 3 చైన్స్ వేసుకోండి. తర్వాత ట్రిపుల్ క్రోషే వేసుకొని సేమ్ అదే 3 చైన్స్ వేసిన చైన్లోనే హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ తీసుకోండి సేమ్ చైన్లో. నెక్స్ట్ చైన్లో మళ్ళీ 1 ట్రిపుల్ క్రోషే వేసుకోండి. అదే చైన్లో మళ్ళీ 3 చైన్స్ వేసుకోండి. దాంతో 1 పెటల్ కంప్లీట్ అవుతుంది. ఎయిర్ లూప్స్ని ఎప్పుడైనా సరే మధ్యలో పెట్టుకొని అల్లుకోవాలి. దానివల్ల అది సెక్యూర్ అయి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం 6 పెటల్స్ అల్లుకోండి. మనం 12 చైన్స్ వేసుకున్నాం కదా సెకండ్ రౌండ్లో. 2 చైన్స్లో 1 పెటల్ చొప్పున 6 పెటల్స్ వస్తాయన్నమాట.
చూసారా ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. మనకు కావాల్సిన కలర్లో అల్లుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద నీడిల్ తీసుకొని ఫస్ట్ పర్ల్తో సెక్యూర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ లోటస్ ఫ్లవర్స్ని, తర్వాత పర్ల్స్ని, ఆ తర్వాత డైసీ ఫ్లవర్ని ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేయండి. దాంతో బ్యూటిఫుల్ హ్యాంగింగ్ రెడీ అవుతుంది.